సంకల్ప బలం మన సొంతమైతే నవ్విన నాపచనే పండుతోంది. ఈ సామెతలో ఎంత నిజముందో తెలియదు కానీ అనుకుంది నిక్కచ్చిగా ఆచరిస్తే మాత్రం ఫలితం ఆశించిన దానికంటే అద్భుతంగా ఉంటుంది. ఈ విషయాన్ని బలంగా నమ్మిన యువ రైతు నష్టాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్నాడు. రసాయన సేద్యం మిగిల్చిన అప్పులను ప్రకృతి వ్యవసాయం ద్వారా తీర్చాడు. హేళన చేసిన మిత్రులు తోటి రైతులకు ఆదర్శమయ్యాడు. ఇంతకీ ఉద్యాన పంటల్లో ఆయన పాటించిన ప్రకృతి నియమాలేంటో ఆ యువ రైతు మాటల్లోనే వినండి. ఓటమే విజయానికి తొలిమెట్టు. చేసే పనిపై శ్రద్ధ, సద్విమర్శలను స్వీకరించే గుణం, లోపాలను సవరించుకుంటూ పోయే తత్వం మన సొంతమైతే ఓ సీజన్ ఆలస్యమైనా అనుకున్నది సాధించటం ఖాయం. ఈ లక్షణాలు మెండుగా ఉన్న యువ రైతు నక్కా మోహన వెంకటరమణ. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం ఏ కొత్తపల్లికి చెందిన వెంకటరమణ డిప్లొమా పూర్తి చేశాడు. ఆది నుంచి వ్యవసాయంపై మక్కువ ఉన్న రమణకు ఉద్యోగం పెద్దగా సంతృప్తినివ్వలేదు. అంతే, మనసు చెప్పింది ఇంటికి తిరిగొచ్చాడు. పొలం పనితోనే ఆర్థికంగా నిలదొక్కుకోవాలని నిర్ణయించుకున్నాడు. మోహన్ మాటలకు తల్లిదండ్రులే కాదు, తోటి మిత్రులు హేళనగా మాట్లాడారు. అవేవి పట్టించుకోని మోహన్ లాభసాటి వ్యవసాయంపైనే దృష్టి పెట్టాడు. నలుగురితో నారాయణ అన్న చందంగా పామాయిల్, వరి పంటలను రసాయనాలతో పండించటం వల్ల నష్టాలే దిగుబడులయ్యాయి. విద్యావంతుడు కావటంతో వెంటనే అప్రమత్తమై లోపాలపై దృష్టి పెట్టాడు. ప్రకృతి వ్యవసాయంతోనే లాభసాటి సేద్యమని గ్రహించాడు. పాలేకర్ శిక్షణా తరగతులకు వెళ్లి ప్రాథమికంగా తర్ఫీదు పొందాడు. ఆదర్శ రైతుల అనుభవాలను ఆచరించాడు. అలా నష్టాల నుంచి లాభసాటి ఫలసాయాన్ని తీస్తూ అందరికీ ఆదర్శప్రాయుడయ్యాడీ యువ రైతు. నేను రాసాయనిక వ్యవసాయము ఒక సిక్స్ ఎకరాస్ చేశానండి. 3 ఏమో ఆయిల్ ఫాము, 3 ఎకరాస్ ఏమో వరి పొలం ఉండేదండి పడి. నేను ఏం చేశానంటే 3 ఎకరాస్ కూడా వరి పొలంలో కెమికల్స్ యూజ్ చేశాను. కెమికల్ యూజ్ చేయడం ఏంటంటే నాకు దాంట్లో ఉన్న అవగాహన తెలియకపోతే నేను వాళ్ళని షాప్కి వెళ్ళి పలానా ఈ తెగులు వచ్చింది ఇది కొట్టాలి అని వాడి దగ్గరికి వెళ్ళి అడగడం, వాడు ఏదో ఒకటి ఇవ్వడం, అదే సంథింగ్ ఏదో ఇచ్చేవాడు, ఏదో చేసేవాడు. కానీ నాకు అదేంటంటే ఆ తెగులు అనేది పూర్తిగా తెలిసేది కాదు. వాడు ఏంటంటే మందులు అనేది కరెక్ట్గా ఇచ్చేవాడు కాదు. దానివల్ల ఏంటంటే ఆ చేను మొత్తం అలా నాశనం అయిపోయింది. నాకు ఎకరానికి వచ్చి 22 కాటాలు అయిందండి. బీపీటీ 5204 అని నాకు అయ్యిందేమో 24,000 అయిందండి మొత్తం నాకు ఖర్చు. కానీ నాకు వచ్చింది అక్కడ అంతా ఒక ఎకరా బస్తా 1,500 చూసుకున్నా నేను చాలా నష్టపోయాను. ఒక మొత్తం అంతా కలిపితే 35,000 అంతా వచ్చింది. నాకు ఎంత మిగులుతుంది? 5,000 6,000 మిగిలింది, అంతకంటే ఎక్కువ మిగలలేదు. అంతా కష్టపడి చేస్తే 4 months ఇంత వచ్చింది ఏంటండి. మా నాన్నగారు తిట్టారు బాగా విపరీతంగా. ఓరి నీకు ఎందుకురా హైదరాబాద్లో జాబ్ చేసుకోవడం మానేసి ఏం చేసేద్దాం అని వస్తావు, ఆల్రెడీ మేము పొడుస్తున్నాం కదా, మేమేం చేయలేకపోతున్నాం, ఇక్కడ వచ్చి నువ్వేం చేసేస్తావు అన్నారు. లేదు నాన్న, మనం ఎలాగైనా వ్యవసాయంలోనే తీర్చాలి ఈ అప్పు, మనం చేసింది కంపల్సరీగా అని నేను చేశాను. నేను యూట్యూబ్లో చూసి ఇవన్నీ చూడడం ఏంటంటే గంగాధర్ గారు ఇలాగ ప్రకృతి వ్యవసాయం వైపు చెప్తున్నారని మా ఫ్రెండ్స్ కానీ వేరే వాళ్ళు ఎవరు చెప్పారు. వెళ్ళిన తర్వాత సీఏ గంగాధర్ ఏమన్నారంటే, ఎవరే నువ్వు చేయరా, నువ్వు ఆల్రెడీ చదువుకున్నావు కాబట్టి నీకేమైనా వీటి గురించి అవగాహన తెలుస్తుంది, ఉన్నవాళ్ళు అయితే చదువుకోలేదు, దీనివల్ల వాతావరణం ఎలా ఎఫెక్ట్ అవుతుంది, భూమి ఎలా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి తెలియదు, నీకు తెలుసు కాబట్టి నువ్వు చేయరా అన్నారు. చేయరా అంటే నేను ఏం చేసింటే గంగాధర్ గారు నాకు తెలియదు కదా అన్న. నీకు ఎందుకురా, నేను ఉంటాను, నీకు అన్నీ నేను చూసుకుంటాను కదరా అన్నాడు. ఏం చేశానంటే ఫస్ట్ స్టార్ట్ చేసి ఏంటంటే నాకు అప్పుడు వరిసేన అయిపోయిన తర్వాత పెసరజేను మినపసేను వేసాను. పెసరజేను వేస్తే ఏం చేశానంటే నేను ఏంటంటే యూట్యూబ్లో అంటే గంగాధర్ గారు చెప్పింది దానికంటే నేను యూట్యూబ్లో ఎక్కువ చూసి అవన్నీ చేయడం వల్ల ఏంటంటే పెసరజేను ఒక రేంజ్లో వచ్చిన తర్వాత ఆ టైంలో ఏం చేశానంటే ఇవి దోసేసి అగ్నియాస్త్రం కొట్టేసాను. శుభ్రం మాడిపోయింది అన్నమాట. మాడిపోతే అప్పుడు మా నాన్న మళ్ళీ తిట్టాడు అన్నమాట. ఏట్రా నీకు చెప్పాను కదరా ఆల్రెడీ, నీకు ఎందుకు రా అని చెప్పాను, ఎనవో నువ్వు వ్యవసాయం ఎవడు చేసే పని వాడు చేయాలా, చదువుకున్న పని చేయాలా, వ్యవసాయం చేసిన వ్యవసాయం పని చేయాలి, అంతేగాని అటు నుంచి తీసుకోకూడదురా అన్నాడు. లేదు నాన్న, నేను ఎలాగైనా నేర్చుకుని వ్యవసాయం నుంచే నేను ఎంత వ్యవసాయం నుంచి తీయాలా ఆ ఉద్దేశంతో మళ్ళీ ఈసారి ఏం చేశానంటే పాలేకర్ గారి మీటింగ్ పెట్టారండి. పాలేకర్ మీటింగ్ పెట్టిన తర్వాత అక్కడ పాలేకర్ గారు చెప్పిన సిద్ధాంతాలు అవన్నీ నేర్చుకుని తర్వాత మాకు సిఆర్పి కొండలరావు గారు వచ్చారండి. ఆయన రావడం వల్ల నాకు ఇంకా ప్లస్ అయింది. ఆయన ఏంటంటే ఈ ఫీల్డ్లో ఇంచుమించు 10 years పాటు సీనియర్. ఆ సీనియర్టీ మాకు బాగా ఉపయోగపడ్డదండి. నాకు ఆయన A to Z ఏ కషాయం ఏది వాడాలి, దేనికి వాడాలి, ఏం చేయాలి మొత్తం ఆయన
అవన్నీ చెప్పారు. దానికి ఏంటంటే నాకు కెమికల్లో అయితే నాకు 24,000 అయిందండి. 24,000 అయితే నాకు వచ్చింది అక్కడ 35,000 అంత వచ్చింది. ఇంచుమించు ఎకరానికి వచ్చి నాకు అన్నీ పోను ఒక 6,000 మిగిలిదండి. 6-7,000 మిగిలేదు. తర్వాత నేను సిఆర్పి గారు వచ్చిన తర్వాత ప్రకృతి వ్యవసాయం స్టార్ట్ చేసిన తర్వాత అదేమైందంటే ఆయన సీనియర్ మోస్ట్ కాబట్టి ఎలా ఫస్ట్ నుంచి ఏ టు జెడ్ ఎలా చేయాలా ఏంటి అవన్నీ చెప్పారు. చెప్పిన తర్వాత నేను ఏం చేశానంటే ఫస్ట్ జీలుగా ఇవన్నీ వేసి యాసొద్దుకులు దున్నాను. అవన్నీ చేసిన తర్వాత ద్రవజావంతులు పారించాను. అంత బాగానే ఉంది కానీ నాకు దోమ ఎక్కువ విపరీతంగా వచ్చింది. ఆ టైంలో సిఆర్పి గారు ఏం చేశారంటే మొత్తం ఎక్కడ చూసినా దోమ కంట్రోల్, ఆఖరికి కెమికల్లో వాళ్ళు కూడా కంట్రోల్ అవ్వలేదు. అప్పుడు మా సిఆర్పి కొండలరావు గారు ఏం చేశారంటే దోమకి తూటుకాడ కూడా సరిపోతుంది అన్నారు. తూటుకాడ స్ప్రే చేసిన తర్వాత అంటే పూర్తి స్థాయిలో పడకపోయినా ఒక మాదిరిగా పడ్డది. తర్వాత సార్ మొత్తం పూర్తిగా పడలేదు సార్, మనం ఏం చేద్దాం సార్ అంటే లేదమ్మా ఈసారి మనం గట్టిగా కషాయం తయారు చేద్దాం, ఈసారి తూటుకాడ పొగాకు పిచ్చి తులసి అంకుడాకి వేసి చేద్దాం, ఇదైతే మొత్తం పూర్తి స్థాయిలో పడిపోద్దామా దోమ, పడకపోతే నన్ను అడిగమ్మన్నారు. ఆయన అంటే తయారు చేసిన తర్వాత పూర్తిగా కెమికల్ కూడా కంట్రోల్ అవ్వలేదు, మన ప్రకృతి వ్యవసాయంలో కంట్రోల్ అయింది. ఫస్ట్ ఇయర్ అది అయిపోయిన తర్వాత నేను సెకండ్ ఇయర్ ఏమో ఆయిల్ ఫామ్ స్టార్ట్ చేసిన తర్వాత ఆయిల్ ఫామ్ వేసాను. ఆయిల్ ఫామ్ తర్వాత ఏంటంటే దీంట్లో ఆయిల్ ఫామ్ అలా ఖాళీగా వదిలేయడం ఏంటి, ఆల్రెడీ నాది 20 years అవుతుంది ఆయిల్ ఫామ్ వేసి అని చెప్పు. ఇంకా ఆయిల్ ఫామ్ వేసి అలా ఖాళీగా వదిలేయడం ఎందుకని నేనేం చేశానంటే ఆయిల్ ఫామ్లో బనానా వేసాను, అరటి వేసానండి. అరటి వేస్తే అందరూ అంటే అంత పెద్ద తోటలో అరటి పని చేయదు అన్నారు. ఎందుకు పని చేయదు, మనం అసలు ట్రై చేస్తే ఏం పోయిందన్న ఉద్దేశంలో నేను అరటి వేసాను. అరటి వేసిన 3 months వరకు నాకు గ్రోతింగ్ కానీ ఏమి లేగలేదు, అంటే మొక్క ఏపుగా రావడం కానీ చేయడం కానీ ఏం చేయలేదు. ద్రవజీవామృతం ఘనజీవామృతం గట్టిగా ఏంటంటే వారానికి ఒకసారి మళ్ళీ ఏమో ఘనజీవామృతంగా వేయడం ఇవన్నీ చేయడం ఏంటంటే నాకు 6 months తర్వాత ఆ తోట ఎలా తయారైందంటే ఒక రేంజ్లో తయారైంది. నాకు 12 months అయిన తర్వాత గెల్ల వేసిన తర్వాత ఇప్పుడు అందరూ నన్ను చూసి నవ్వునే వాళ్ళు ఇప్పుడు ఆ గెల్లను చూసి ఎలాగేసిందిరా అసలు నీళ్ళలో అంత గెల్ల వేయి కదరా ఎలాగేసిందిరా ఏంటంటే అప్పుడు చెప్పాను మాట ప్రకృతి వ్యవసాయంలో ఎటువంటిదైనా సాధ్యపడుతుంది ప్రకృతి వ్యవసాయంలో అంటే అప్పుడు నమ్మారు. ఆ గెల నేను 300కి అమ్మాను ప్రతి ఒక్కరికి. అంటే కెమికల్లో అయితే వాళ్ళకి ఎంతగా ఏం చేసినా 200-250 కంటే ఎక్కువ వెళ్ళి కాదు. ఏంటంటే నా తోటలోకి వచ్చి మళ్ళీ పక్క రైతులు కూడా వచ్చి ఏం వేసో ఏటని అడిగి మళ్ళీ ప్రత్యేకంగా ఆ గెలను చూసి మురిసిపోయి నేను వాడుతున్నారు. అది అందరు రైతులు వాడడం జరిగింది. కెమికల్లో యూజ్ చేసినప్పుడు ఏంటంటే నాకు బాగా దాని గురించి అవగాహన లేదు. ప్లస్ నేను వెంటనే జాబ్ చేసి వచ్చి రావడం వల్ల అంటే వ్యవసాయం ఎలా చేయాలో ఏటో తెలియదు. నాకు బాగా ఇబ్బంది పెట్టింది లేబర్ అండి. అంటే ప్రతి చిన్నదానికి కూడా నేను లేబర్ పెట్టడం వల్ల నేను చాలా ఇబ్బంది పెట్టానండి. ప్రతి దానికి చిన్న పనికి కూడా లేబర్ను పెట్టి చేయడం అన్నది చాలా ఇదండి. ఈ టైం లేబర్ అన్నది చాలా కాస్ట్తో కూడుకున్నదండి. నేను డైలీ ఒక 500 రూపాయలు ఇచ్చి ఒక కూలీని తిప్పుకుంటే వాడికి ఇవ్వడానికి సరిపోయేది నా మొత్తం జీతం అంతానే. నేను తర్వాత ఈ న్యాచురల్ ఫార్మింగ్కి వచ్చిన తర్వాత ఏంటంటే నేను ఏం చేస్తానంటే ఇంకా వాటికి ఏంటంటే ఈ స్ప్రేయింగ్కి వాటికి పెద్ద తక్కువ ఇది. న్యాచురల్ ఫార్మింగ్ ఆవు పాడ ఆవు మొత్తం వీటి తప్ప ద్రవజావంతో పారించడం ఏంటంటే నేనే సొంతంగా తయారు చేసుకున్నాను. తర్వాత నేనే సొంతంగా అలవాటు చేసుకోవడం ఇవన్నీ జరిగింది. ద్రవజావంతో పారించడం నేనే పారించుకుంటూ దానికి ఏంటంటే లేబర్ ఛార్జీ అన్నది దానికి దీనికి కొంచెం తగ్గిందండి. ప్రకృతి వ్యవసాయం ప్రధానంగా 3 విధానాల్లో సాగుతోంది. బీజామృతం, ఘనామృతం, జీవామృతం. వీటికి కావలసింది ఆవు పేడ, ఆవు మూత్రం మాత్రమే. వీటి వినియోగం వల్ల నత్రజని, ఫాస్ఫేట్, పొటాష్ మొక్కలకు పుష్కలంగా అందుతాయి. జీవద్రవ్యం కూడా భూమిలో పెరగడం వలన మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. జీవామృతం వల్ల పొలంలో వానపాములు సంచారం విస్తరిస్తోంది. దాదాపు 15 అడుగుల లోతు వరకు రంధ్రాలు ఏర్పడ్డాయి. కురిసిన వర్షం పూర్తిగా భూమి పొరల్లోకి ఇంకుతోంది. ఇందులో సుగుణాలను వెంకటరమణ ద్వారా తెలుసుకున్న పెద్ద రైతులు
ఇప్పుడు ఆ దిశగా అడుగులేయడం శుభపరిణామం. ఇక్కడ 2016 నుండి ఈ గ్రామంలో ప్రోగ్రాం జరుగుతుంది. ఈ గ్రామంలో 5 వివోలు ఉన్నాయండి. అవి 5 వివోలకు మాకు ఇక్కడ ఐసీఆర్పీస్ అని ప్రతి వివో లెవెల్లో ఒక ఐసీఆర్పీని ఇచ్చారు ప్రభుత్వం వారు. అలాగే మేము కూడాను అందరూ కృషితో మేము ఏంటంటే ఇక్కడ ఒక ఏక పంట విధానమే కాకుండా పలు పంటల విధానాన్ని ఊళ్ళో మొత్తం గట్ల పైన మొక్కలు, అలాగే కంది, ఆముదం అని, అలాగే మేము ఈ పలు పంటలు అంటే ఇప్పుడు మిర్చి వేసారండి. మిర్చిలో మేము ఇక్కడ చిక్కుడు, అలాగే బంతి, అలాగే ముల్లంగి, ఆ తర్వాతను ఆకుకూరలు, తర్వాతను ఈ వంగ, టమాటా అని పలు పంటలు పెట్టించామండి. దీనివల్ల వీళ్ళకి ఇప్పుడిప్పుడే ఆదాయం కూడా స్టార్ట్ అయిందండి. ఇక ఈ బంతి పువ్వులు కూడా వీళ్ళు అమ్మడం జరిగింది. అలాగే ఈ చిక్కుళ్ళు కూడా ఇప్పుడిప్పుడే పూతలు పిందులు వస్తాయండి. ఇంకా దాని మీద ఇంకా రాలేదు. వంగ కూడాను, ముఖ్యంగా బెండ కూడాను ఇప్పుడు ఆదాయం ఆల్రెడీ వచ్చిందండి. వీళ్ళకి ఏంటంటే ఈ అదనపు పంటల వల్ల పాలేకర్ గారి విధానం వలన వీళ్ళకి ఈ అదనపు ఆదాయం రావడం వల్ల వాళ్ళ హ్యాపీ ఏంటంటే దీనివల్ల ఖర్చు తగ్గింది, అంటే ప్రధాన పంటకి అయ్యే ఖర్చు దీనివల్ల తగ్గింది అనేసి వాళ్ళు హ్యాపీ అవుతున్నారు. అలాగే సార్ మేము ముఖ్యంగా ఈ గ్రామంలో 218 మంది రైతుల్ని మేము కలవడం జరిగిందండి. ఈ 218 మందిలో కొంతమంది పాక్షికంగాను, కొంతమంది డైరెక్ట్గాను చేస్తున్నారు. అది సీడ్ టు సీడ్ కూడా చేస్తున్నారు సార్. అయితే ముఖ్యంగా వీళ్ళకి మనం విత్తనం నుండే శుద్ధి చేసుకోవాలి. విత్తనం కానీ నారు కానీ శుద్ధి చేసుకోవాలండి. దానిలో మనకి ప్రధానంగా బీజామృతం అని మనం ఆవు పేడతో, అలాగే 20 లీటర్ల నీటిలో 5 కిలోల ఆవు పేడని మూటలో పెట్టి నానబెట్టి 12 గంటల తర్వాత అందులో 5 లీటర్ల మూత్రం, ఒక 150 గ్రాముల సున్నం వేసి ఏదైతే ఏ విత్తనం కానీ నారుని కానీ ఇవన్నీ శుద్ధి చేయించి దగ్గరుండి వీళ్ళందరికీ అవగాహన కల్పించి మేము వాళ్ళ ద్వారానే ఇది ఆచించేలా చేస్తున్నాం సార్. అలాగే మేము ఇప్పుడు ఈ ప్రస్తుతానికి వరిలో ఎక్కువగా దోమ నివారణ కోసం మనకి ముఖ్యంగా ఏదంటే తూటికాడ అనేది బాగా పనిచేస్తుంది. 10 కిలోలు తూటికాడను 10 లీటర్ల మూతల్లో మరిగించి దాన్ని ఒక ఎకరాకు స్ప్రే చేయడం వల్ల మంచి రిజల్ట్స్ కూడా వచ్చేసారు ఇక్కడ. అలాగే మేము ఎక్కడికి అంటే పంటను బట్టి ప్రతి 15 రోజుల నుండి 15 రోజుల మధ్యలో ఒకసారి ద్రవజీవామృతాన్ని మేము వరికి పారించడం జరుగుతుంది సార్. అలాగే మేము నేమాస్త్రాన్ని కూడా స్ప్రే చేయించడం జరుగుతుంది. ఈ ప్రోగ్రాం ఇంకా ఎందుకంటే ఇక్కడ ఈ గ్రామంలో చాలామంది యువకులే ముందుకి వచ్చారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. వీళ్ళు కూడాను ఈ రైతులు కూడాను మాతో కలిసి తిరిగి వాళ్ళు కూడాను ప్రతి రైతులకి మేము మోటివేట్ చేస్తున్నాం. ఒకటి మేము ఆటో ద్వారా ప్రచారం కూడా చేయడం జరిగిందండి. అలాగే ఇంటింటికి డోర్ టు డోర్ కూడాను మేము ప్రచారం జరిగింది. అలాగే ఖరీఫ్ ప్లానింగ్లో కూడాను గ్రామ స్థాయిలో మీటింగ్లు పెట్టి కూడా మేము చెప్పడం జరిగింది. ఇంకా మేము ఐసీఆర్పీస్ ఏ వీధికి ఆ వీధి ఒక ఐసీఆర్పీ ఉన్నారు కాబట్టి వాళ్ళ ద్వారా కూడాను ప్రతి ఇంటికి కూడా తెలిసే విధంగా మేము ప్రతి రైతును కూడా కలవడం జరిగింది. జీవామృతంతో విత్తన శుద్ధి, నారు శుద్ధి చేసుకోవడం వల్ల మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరుగుతుందని క్లస్టర్ రిసోర్స్ పర్సన్స్ రైతులకు అవగాహన కల్పిస్తున్నారు. వరిలో దోమపోటు నివారణకు తూడికాడ కాషాయాన్ని సూచిస్తున్నారు. మాకు 5 ఎకరాల భూమి ఉందండి. మేము రసాయనిక వ్యవసాయం చేస్తున్నాం ఇప్పుడు వరకుని. అయితే మా ఊళ్ళో నక్క మోహన్ అనే అబ్బాయి ఒక అబ్బాయి, అలాగే సూర్య అనే ఒక అబ్బాయి ప్రకృతి వ్యవసాయం బాగుందని చెప్పేసి అందరూ ఊళ్ళో చెప్పుకుంటుంటే సరే ఏంటని చూద్దామని నేను వచ్చానండి. చూస్తే వాళ్ళ పద్ధతులు, వాళ్ళ సిద్ధాంతాలు అన్నీ చాలా బాగున్నాయి. కాబట్టి మాకు రసాయనిక వ్యవసాయం చేయడం వల్ల మాకు పెట్టుబడులు ఎక్కువైపోయి మాకేమీ మిగిలినట్టే కనిపించలేదు. కానీ ఎదరి నుంచి నేను వీళ్ళ తాలూకు విధానాలన్నీ తీసుకుని నేను కూడా వ్యవసాయం చేద్దామని నేను ఇందులో బాగా ఈ సంవత్సరం వాళ్ళతో ఎక్కువగా తిరుగుదామని నేను ఆలోచనలో ఉన్నానండి. స్థానిక వనరులను సద్వినియోగం చేసుకుంటూ తక్కువ పెట్టుబడితో నాణ్యమైన దిగుబడులను పెంచుకోవటం ప్రకృతి వ్యవసాయంలోనే సాధ్యం. ఈ విషయాన్ని ఎందరో రైతులు ఇప్పటికే నిరూపించారు. ఫలితంగా ప్రతి రైతు కుటుంబ అవసరాల కోసమైనా సహజంగా పంటలు పండించుకోవటాన్ని అలవాటు చేసుకోవాలి. అవశేషాల్లేని పంటల కోసం వినియోగదారులు అర్రులు చాస్తున్నందున మార్కెటింగ్ పరంగా చింత లేదు. మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం సైతం ప్రోత్సహిస్తున్నందున ప్రతి రైతు పాలేకర్ వ్యవసాయ విధానాలకు పునరంకితం కావలసిన అవసరం